దేవునికి స్తోత్రం. మనం కూడా మన తోటి వారిని ప్రేమించాలి. వారిలో లోపాలు, వారిలో పొరపాట్లు, వారిలో ఉన్న తప్పులు మనం చూడకూడదు. మన యేసయ్య మన తప్పులు చూడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? మన తప్పులు, మన దోషాలు చూస్తే మనం అసలు బ్రతకగలమా అంటే బ్రతకలేదు. మనం బ్రతికున్నాము అంటే ఆయన మన తప్పులు చూడట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అలాగే మనం కూడా ప్రేమించాలని ఆయన చెప్తున్నాడు అంతే. ఆయన ఒక ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒకటేమో దేవుని ప్రేమించాలి, రెండవది మనుషుల్ని ప్రేమించాలి, మన పొరుగు వారిని. మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు చూస్తే ప్రియమైన తింటారా మాట, నేను అంటే మన వాక్యం చదువుకొని మాటలు వివరించుకుందాం. కరెక్ట్గా సమయం 12-11 గంటలుగా వస్తుంది. వాక్యం చదువుకుందాం. మనందరికీ సుపరిచితమైన వాక్యం. ఏమిటి ఆ వాక్యం అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త. బాబు ఇంత దగ్గరగా పెట్టారు, అవసరమా? కొంచెం దూరంగా పెట్టచ్చు కదా, దగ్గర పెడితే బాగుంటుంది. అలాగైతే అలా ఉంచండి, పర్లేదు. నాకు తెలియక నేను అన్నాను. ప్రయాసపడి భారము మోయుచున్న మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, మీకు వందనాలు. చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడుటకు నిలవబడిన నేను బలహీనుడను ప్రభువా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకంతో నింపి మీ నోటికి బోరగా చేసుకునమని, మీరు మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఇందాక పాస్టర్ గారు ఒక మాట జ్ఞాపకం చేశారు కదా, నిన్నటి దినాన మనము దేవుని సన్నిధిలో గడిపాం. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈరోజు వాక్యం నేను అదే పెట్టాను. ఏమని పెట్టాను? మన వాక్యం ఎవరైనా చూసారా? చూస్తుంటారా ఎవరైనా? కొని వాట్సాప్లో పెట్టిన వాక్యం ఎవరు గుర్తుంది? చదివారా? చూడలేదు, చదవలేదు. చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాట్సాప్ చూసారమ్మా? దేవునికి స్తోత్రం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇంకా రెండో మాట కూడా, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తుడు అంటున్నాడు కదా, నిజంగా నీ ఆవరణాల్లో ఉంటే చాలు ప్రభా, ఆ ప్రాంగణంలో ఉంటే చాలు నాయన. నాకు రావాల్సిన దీవెన, నాకు రావాల్సిన ఆశీర్వాదం అది తప్పకుండా వస్తుంది. నీ ఆవరణంలో, నీ మందిరంలో ఉండకుండా నేను భక్తిహీనులు ఉండే చోట, వాళ్ళ గుడారంలో ఉంటే నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అని ఆ భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నిన్న అక్కడ కూడుకున్నటువంటి వారిని, లేకపోతే మన సంఘస్థుల వరకు మనం మాట్లాడుకుంటే చాలా ప్రయాసం. మనకి కొంచెం భారం అనిపించవచ్చు. కొంచెం భారం కాదు, కొంతమంది ఎక్కువ భారం అనుకుంటా ఉంటారు. ఏంటి ఎక్కువ భారం? రోజంతా ఉండాలి. ఒకటి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి 600 రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం అక్కడ కట్టడానికి. రానుకోని ఛార్జీలు. ఇది ఎంత భారం? భారమా కాదా? భారం అనుకునేవాడు చేతులు ఎత్తరా? ఎవరికి? సరే, రాని వాళ్ళకి ఎలాగో తెలియదు రండి, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అవునా కాదా? ఎవరికి భారంగా ఉందో చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళలో
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్రం. భారం అనుకుంటే వచ్చేవాళ్ళే కాదు. భారం అనుకున్న వాళ్ళు రాలా. అందరికి చెప్పాం, పాస్టర్ గారు అందరికి అనౌన్స్ చేసింది. భారం అనుకున్న వాడు రాలేదు. ఎందుకు? అది మాకు భారం అని. అంతసేపు మేము అక్కడ కూర్చోలేము, అంత డబ్బులు ఇవ్వలేము అని వాడు రాలేదు. కానీ ప్రియమైనది, నేను ఒక మాట చెప్తాను. ఇది దేవుని సన్నిధిలో గడపటం. మన సమయాన్ని ఖర్చు పెట్టాము. సమయం చాలా విలువైంది. తర్వాత మన ధనాన్ని కూడా, మన కష్టాయితం, మనకు చెందవలసిన కష్టాయితాన్ని ఖర్చు పెట్టాం. దానికి ప్రతిఫలము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు తెలుసో తెలీదు. దేవుని సన్నిధి కొరకు మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎంతో విలువైంది. దానికి ప్రతిఫలము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది మన కుటుంబాలకు. ప్రత్యేకంగా అది మనము నోటితో చెప్పడం, కొన్ని వివరించడానికి చాలా అందరూ వివరించలేరు. కానీ కొంతమంది వివరించగలిగే వాళ్ళు వివరిస్తారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, దేవుని సన్నిధి కొరకు మనం ఖర్చు పెట్టిన ధనం కావచ్చు, మనం వెచ్చించిన సమయం కావచ్చు. ఒక సందర్భంలో అంటాడు కదా, ఏమంటాడు మీకు అంటే వాక్యంలోంచి చెప్తున్నాను, దప్పికొనిన వాళ్ళారా నేడు ఎద్దకు రండి అని అంటాడు యెషయా గ్రంథంలో. మీ దగ్గర ఏమి లేకపోయినా కొనుక్కోండి అంటాడు. ఏమి లేకుండా ఎలా కొనుక్కుంటామంటే సమయం ఇచ్చి కొనుక్కోవడం. అది సమయం ఆయన దగ్గర గడపడం. అర్థమైందండి? మీ దగ్గర ఏమి లేకపోయినా, రూపాయలు లేకపోయినాను వచ్చి కొని మీరు భుజించండి లేదా త్రాగండి అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఏమి భుజించాలి? వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి. అయితే నేను ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఒక మాట, నిన్న వచ్చిన వాళ్ళలో అందరికంటే ఎక్కువ మన సంఘం నుంచి వెళ్ళారు. 16 మంది వెళ్ళాము. 17 మంది. పాస్టర్ గారు వాళ్ళు పలానా ప్రభుదాస్ గారు వాళ్ళు ఎక్కువ వచ్చారని చెప్పి చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. నాకు ఏమీ నచ్చలేదు, ఆయన చెప్పారు. మరి దానికి మనం ఏం చేయలేము. సేవకులు చెప్పిన మాట మీరు కూడా మెసేజ్ చూసి ఉంటారు. కనీసం మీరు రాకపోతే ఒక్కొక్క విశ్వాసి మరొక స్నేహితుడిని తీసుకురండి, మరొక విశ్వాసిని తీసుకురండి అని చెప్పేసి వాడు పెట్టిన మెసేజ్ అన్నమాట. ఇదే మీ తోటి వారికి మీరు చేసే మేలు అని చెప్పేసి ఆయన పెట్టారు. మీరు ఏదైనా ఏమైనా చేయగలిగితే ఇది చేయండి అని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. మంచిది. అయితే నిన్న మనం ఉన్న వాక్యంలోంచి ఒక్క మాట ఎవరు చెప్తారు? ఏంటి నిన్న విన్న మూల వాక్యం ఏంటి? ఎవరు చెప్తారు? యోహాను సువార్త. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే మంచిది. మనం చదువుకున్న దానిలో ముందుకు వెళదాము. అది తర్వాత భారం గురించి మనం చదువుకున్నాం కదా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు ప్రభు. ఆ భారం గుర్తొచ్చి నేను మీకు భారంగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి నేను అడిగాను. ఎవరికైతే భారం అనుకున్నవారో రాలేకపోయారు. ఇదే పెద్ద భారం కాదు అనుకున్న వాళ్ళు వచ్చారు. వచ్చిన మీరందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. దానికి ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. అయితే రక్షింపబడిన మనం, ప్రభు దగ్గరికి కొనసాగుతున్న మనము గమనించాలి. రక్షింపబడి ప్రభు సన్నిధిలో కొనసాగుతున్నటువంటి మనము కూడా నేటికి ఎన్నో భారములు భరిస్తూ ఉన్నాం. మన బ్రతుకులు భారంగా ఉన్నాయి. మన కుటుంబ జీవితం ఎంతో భారంగా ఉంది. మన కుటుంబ జీవితాలు కూడా ఎంతో భారభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు, కొంతమంది చెప్పుకోగలుగుతారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము కొందరు జీవితాలు, కొందరు కుటుంబాలలో ఎంతో భారభరితమైనటువంటి పరిస్థితి. అటువంటి వారితో ప్రభు అంటున్నాడు కదా. ఇది ఎవరితో అంటున్నాడు? పై మాట 28వ వచనము లోకస్తులందరితో చెప్తున్న మాట. లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాట. నా మాట అర్థమైందా? లోకంలో ఉన్నవారు ఎవరు అని అంటే, ఇంకా ప్రభుని రక్షకుడిగా అంగీకరించకుండా, ఇంకా ప్రభు దేవుడని తెలుసుకోకుండా లోక సంబంధమైన జీవితం జీవించేవారు,
పడుతున్న కష్టాల గురించి ఆయన మాట్లాడుతున్న మాట, ప్రయాసపడి భారము మోయించిన సమస్త ప్రజలారా, అంటే లోకంలో ఉన్న సమస్తమైన వాళ్ళారా రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని అందరితో చెప్తున్న మాట. కానీ లోపల ఉన్న వారితో కాదు, మనతో చెప్పే మాట కాదు ఇది. రక్షింపబడిన వారితో చెప్తున్న మాట కాదు. రక్షింపబడిన వారితో చెప్తున్న మాట ఎక్కడుంటుందంటే 29వ వచనం నుంచి చదవండి. 29:30. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీకు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవునికి స్తోత్రం. చాలండి. లోపల ఉన్న వారితో ప్రభు 29:30 వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 28వ వచనం ఎవరితో మాట్లాడాడు? అందరితో, బయట ఉన్న వారితో మాట్లాడాడు. లోపల ఉన్న వారితో ప్రభు మాట్లాడే మాట, నేనేమై ఉన్నాను ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడట? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. గమనించాలి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర కూర్చొని నేర్చుకోండి. చాలా మందిని దేవుడి సన్నిధికి వస్తున్నాము, దేవుని దగ్గర కూర్చుంటున్నాము, కానీ నేర్చుకోలేకపోతున్నాం. దేవుని దగ్గర నుంచి ఏమి కూడా మనము నేర్చుకోలేకపోతున్నాం. ఎలా నేర్చుకోలేకపోతున్నాము అని అంటే, చాలామంది స్కూల్కి వెళ్తారు, చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఒక్కొక్క తరగతిలో కనీసం 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, కొన్ని మందిరాల్లో 100 మంది, కొన్ని మందిరాల్లో 1000 మంది, కొన్ని మందిరాల్లో కొన్ని వేల మంది అలా ఉంటారు. కొన్ని మందిరాల్లో 50 మంది లేదా 60 మంది, 40 మంది అలా ఉంటారు. సేమ్ స్కూల్స్లో కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది ఉంటారమ్మా? సుమారుగా 50 మంది ఉంటారట. తేజ చెప్తున్నాడు. తర్వాత 30 మంది ఉంటారట. నిఖిత చెప్తా ఉంది. కొన్ని సెక్షన్లు అలాగే ఉంటాయి. కొన్ని సెక్షన్లో 50 మంది ఉంటారు, కొన్ని సెక్షన్లో 30 మంది ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ సెక్షన్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క తరగతికి సెక్షన్ మారుతూ ఉంటాయి, అవునా? ఆ సెక్షన్లో ఉన్న స్ట్రెంత్ కూడా మారుతూ ఉంటుంది. అయితే గమనించండి, ఈ సెక్షన్ అంతటికి చెప్పే టీచర్ ఒకళ్ళే ఉంటారు. సెక్షన్ అంతట్లో కూడా చెప్పే టీచరు ఒక పీరియడ్ ఒక టీచరే చెప్తాడు, అవునా కాదు? మరొక పీరియడ్ వచ్చిందంటే ఇంకో టీచర్ చెప్తాడో, లేకపోతే ఇదే టీచర్ మండి వచ్చి ఆ పీరియడ్లో కూడా ఆయన చెప్తాడో మనకు తెలియదు. కానీ చెప్పేది మాత్రం ఒక పీరియడ్లో ఒకలే. కానీ ఈ ఉన్న 40 మంది, 30 మంది కావచ్చు, లేకపోతే 50 మంది కావచ్చు, అందరూ ఒకలాగా నేర్చుకుంటున్నారా? అందరూ ఒకలాగా నేర్చుకోరు కదండి. ఒకళ్ళు బాగా నేర్చుకుంటే ఒకళ్ళకి అస్సలు ఏం చెప్పారో కూడా తెలియదు. లెగ్స్ దిల్ చేసి వెళ్ళిపోతారు అంతే. ఏం చెప్పారంటే ఏదో చెప్పారు కానీ భలే చెప్పారు. ఏం చెప్పారా? ఏదో కానీ మా సార్ భలే మంచి సార్ భలే చెప్తారులే. ఏం చెప్పారంటే అది మాత్రం తెలియదు కదా. అలా ఉంటారు కొంతమంది. ఎవరు? పిల్లలు, కొంతమంది పిల్లలు అలాగే, కొంతమంది దేవుని బిడ్డలు కూడా అలాగే ఉంటారు. ఏం చెప్పారు వాక్యం అంటే ఏదో కానీ భలే చెప్పారు. ఏం చెప్పారంటే భలే, ఏం నేర్చుకున్నారంటే తెలియదు. అలాగే ఇది ఎవరితో చెప్తున్నారు? ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. తర్వాత మాట కూడా చాలా అవసరం. తర్వాత అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆయన కాడి ఎలా ఉంటుందట? నా కాడి ఎత్తుకుని మీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము. దేవునికి స్తోత్రం. ఆయనకు కూడా భారం ఉందటండి. నా భారము అని అంటున్నాడు ఆయన. మనకి ఎలాగ భారం ఉంటుందో మనకు భారం ఉంటున్నాను కదా. ఏ భారము?
మోసే భారం, కుటుంబ భారం, పిల్లల భారం, అవునా కదా? ఆయన కూడా ఒక భారం ఉంది. ఆ భారం అట, నా భారము మీకు సులువుగా తేలిగ్గా ఉంటుంది అంటాడు. ఆయన భారం తేలిగ్గా ఉంటుందట. ప్రభు కూడా భారం ఉంది. అయితే మనకు నేర్చుకోమని చెప్తున్న మాట ఏంటంటే, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. అంతేనా? ఉన్నవి కాడి భారము, కాడి భారము. ఇప్పుడు గమనించాలి, దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నాము. మనము ఆత్మీయంగా వ్యక్తిగతంగా సంతోషంగా సమాధానకరంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే ఇంకా మన భారాన్ని మనం మోస్తున్నామా? మన కుటుంబ భారం కావచ్చు, మనశ్శాంతి లేని పరిస్థితి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి గురించి కావచ్చు, బంధువుల్లో ఎవరో ఒకరి గురించి కావచ్చు, ఎంతో భారం మనకు ఉంటుందా లేదా? దేవుడికి స్తోత్రం. అయితే ప్రభు మనకు నేర్పించాలని అనుకుంటున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని అంటాడు. ఇప్పుడు కాడి ఆయన దగ్గర నేర్చుకోవడానికి మనం కాడి అంటే ఏమిటి అనే దగ్గరికి మనం చూస్తే, ప్రియమైన తింటారా, ఒక మాట కాడి అంటే దేవుడు నాకు తెలియపరిచింది, ఎవరికైనా తెలియపరిచేది ఏంటంటే, కాడి అంటే ఒకటే చెప్తున్నాడు ప్రభు. మొదటిగా ఆయనను సేవించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాడి అంటే ఇక్కడ ఆజ్ఞలు. కాడి అంటే ఏంటండి? ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే మనకి మామూలుగా ఆజ్ఞ అనేది చెప్పేసరికి చాలా కష్టంగా ఉంటుంది. ఆజ్ఞలు మనం పాటించగలమా? ధర్మశాస్త్రం అంతా కూడా ఆజ్ఞలే కదా ఉన్నది. ధర్మశాస్త్రంలో ఏముంది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం, అవునా కాదా? ఆ ఆజ్ఞలను ఎవరైనా ఇప్పటి వరకు భూమి మీద దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఎవరైనా నెరవేర్చగలిగారా? ఎవరైనా బ్రదర్స్, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఎవరైనా నెరవేర్చగలిగారా ఇప్పటి వరకు? అలా చూస్తున్నారు, నెరవేర్చలేకపోయారు. నెరవేర్చారు ఒక ఆయన, యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి ఒకసారి చప్పట్లు కొడతామా? యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటి కూడా ఆయన నెరవేర్చాడు. అయితే ఎలా నెరవేర్చాడు? పరిపూర్ణ మానవుడిగా ఉండి ఎలా నెరవేర్చగలిగాడు? ఆశ్చర్యం, మనకు అంతుపట్టదు. అయితే ఆయన అనేది ఏంటో తెలుసా? మీరు కూడా నెరవేర్చగలరు. ఇప్పటి వరకు యేసు ప్రభు తప్ప ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు, మీరు కూడా నెరవేర్చగలరు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నా కాడి మీ మీద, నేను ఒక కాడి ఉంది నా మీద, ఆ కాడి నేను మోసాను. నా మీద ఒక కాడి ఉంది, నా తండ్రి పెట్టాడు, ఆ కాడిని నేను మోసాను. మీరు కూడా ఆ కాడిని మీ మీద పెట్టుకుంటే, నేను మోసిన కాడిని మీ మీద పెట్టుకుంటే మీరు తప్పకుండా నెరవేర్చగలుగుతారు. నా కాడి ఎలా ఉంటుందట? సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. మీకు చూడటానికి భారం అనిపించవచ్చు, మీ మీద పెట్టుకొని చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మీద పెట్టుకొని చూడండి, అది చాలా సులువు, చాలా తేలిక. ఆయన మాట్లాడుతున్న మాట మన సొంత మాట కాదు. చూడండి, ఒకటి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, మొదటి యోహాను పత్రిక మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుల ద్వారా రాయిస్తున్న మాట ఏమంటున్నాడంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ప్రేమించటమే. నిజంగా మనం దేవుని ప్రేమించాలంటే మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలట? దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి.
ఆయన ఇచ్చిన ఆజ్ఞ. నిన్ను మొట్టమొదటి మనం దేవుని ప్రేమించాలట. రెండవది మనము మన పొరుగు వారిని ప్రేమించాలట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయన ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అయితే పాత నిబంధన ఆజ్ఞలు ఎవరు కూడా గైకొనలేకపోయారు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఆయనను ప్రేమించాలి, నిన్నువలె పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు చేస్తే మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతున్నాం. యేసు ప్రభు చెప్పిన మాట. ధర్మశాస్త్రం అంతటి కూడా రెండు ఆజ్ఞల్లోనికి ఆయన కుదించి దాంట్లో ఆయన ఏం చేసి సమకూర్చి పెట్టారు. ఏమన్నారు అంటే నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. మొత్తం ఎలాగా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు నీ దేవుడిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు ప్రభువు చెప్పిన మాట. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని కూడా, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మీకు తెలుసా? కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి. మనకైతే 10 ఆజ్ఞలు అని చెప్పి చెప్తారు, కానీ కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి దీంట్లో. కానీ ఈ వేల ఆజ్ఞలన్నీ కూడా మనము నెరవేర్చగలగాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్లుప్తపరిచారు, కుదించారు, 2 ఆజ్ఞలుగా చేశారు. ఆ 2 ఆజ్ఞలు మనం చేయగలిగితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఈ 2 ఆజ్ఞలు మనం చేయగలగాలి అని అంటే, చెయ్యాలి అని అంటే ఆయన అంటున్నాడు కదా, నా కాడి మీ మీద ఎత్తుకోనండి, నా కాడి మీ మీద ఎత్తుకోనండి, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది అని అంటున్నాడు. ప్రియమైన తింటారు. గమనించండి, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మనము ఆయన కాడిని ఎత్తుకునే వారిగా మనం ఉండాలి. ఆయన కాడిని మోసేవారుగా మనం ఉండాలి. ఎంతవరకు మనము ఆయన కాడిని మనము మోసేవారుగా ఉండమో అంతవరకు ఎలా ఉంటుందో తెలుసండి. మన బ్రతుకు భారంగా అనిపిస్తుంది. మన బ్రతుకు చాలా భారంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన కాడి మనము ఎత్తుకొని మన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడేమవుతుందో తెలుసండి, ఆయన కాడి మనకి సులువుగా ఉంటుంది, ఆయన భారము తేలికగా ఉంటుందట. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్నటి దినాన్న మనకి అక్కడ చెప్పబడిన మాట, నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడా లేదా? నిన్నటి దినాన్న మనము విన్న వాక్యంలో మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడా, లేకపోతే మరి ఎవరైనా ఉన్నారా మన క్రైస్తవ జీవితంలో అనే విషయం మనకు బోధించారు, మనం విన్నాం. అవునా? ఇద్దరే ఉంది, ఇంకేమన్నా? మన క్రైస్తవ జీవితంలో కుటుంబ జీవితం గురించి కాదు నేను అంటుంది. కుటుంబ జీవితము క్రైస్తవ జీవితానికి వేరుగా ఉండదు. కుటుంబాలలో మనం అందరం కుటుంబంలో కలిగి ఉన్న వారమే. కానీ మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడా లేదా, లేదా మరి ఇంకేదైనా మన జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఇంకేదైనా ముఖ్యమైన వ్యక్తిగా ఉందా? ఏంటి ముఖ్యమైన వ్యక్తిగా? యేసుక్రీస్తు ఉన్న దినాలలో కొంతమంది ఎందుకు వచ్చేవారట? వారు ఆహారం ఉంటే చాలు, వాళ్ళకి ఇంక మిగిలింది అవసరం లేదు. మనలో కూడా అటువంటి వారు కనుక ఉంటే మనము ఆయన కాడి ఎత్తుకున్న వారం కాదు. ఆయన అన్నిసార్లు ఆహారం పెట్టలేదు యేసు ప్రభు వారు. 1-2 సార్లు పెట్టారు. అర్థమవుతుందండి? 1-2 సార్లు పెట్టారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అందరూ కూడా ఆయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించడానికి రావటం లేదు. ఆయన చెప్పిన మాటే. కొందరు ఆహారం కొరకు వస్తున్నారు. నిన్న పాస్టర్ గారు చెప్పారు ఒక మాట. నిన్న మీటింగ్ జరిగింది కదా, ఇక్కడ లాస్ట్లో లాటరీ తీస్తారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ పెట్టామనుకోండి, ఎంతమంది ఈ హాల్ చాలు అన్నాడు ఆయన. వచ్చేవారి వల్ల ఈ హాల్ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే లాటరీ తగ్గుతుంది అని చెప్పేసి ఆశతో వస్తారు చాలా మంది. వాళ్ళకు లాటరీ కావాలి, కానీ దేవుని వాక్యం కాదు కావాల్సింది. ఇంకా ఇంకొక భక్తులు ఏమంటారు తెలుసా? మీ సంఘంలో మనుషులు తక్కువ వస్తున్నారని మీకు ఏమైనా బాధగా ఉందా? ఆదివారం భోజనాలు ఉంటే ఏం చెప్పండి,
ఆదివారం భోజనాలు ఉంటాయి చర్చిలు అని చెప్పండి, కుటుంబాలుగా వచ్చేస్తారు, కుటుంబ సమేతంగా. ఒక భక్తుడు చెప్తాడు, ఆదివారం భోజనాలు అని చెప్పండి మీ చర్చిలో, ఫుల్ అయిపోద్ది మీ చర్చి చాలు ఆయన అంటున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు దేనికి వస్తున్నారు, దేనికి వస్తున్నారు వాళ్ళు? భోజనం. దేవుని దగ్గర నేర్చుకోవడానికి కాదు, వాక్యానుసారంగా నడుచుకుందామని ఆశ కాదు. నేను ఇంకొక మాట చెప్తున్నాను, కొంచెం కొంతమందికి ఇది టార్గెట్ లాగా లేదా నన్ను గురించి అంటున్నాడు అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతాను. ఏంటో తెలుసా? నీవు వస్తున్నావు దేవుని సన్నిధికి, మంచిదే. నీ కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నారా? నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? భోజనాలని చెప్పు, ఇంట్లో వంట చేయరు, పద, ఇంటి దగ్గర ఏం లేదు, పద పద అని చెప్పేసి, భోజనాలు ఉన్నాయి కదా అని తీసుకొస్తారు, పద పద అని చెప్పేసి. నేను నా ఇంటి వారు, దేవునికి స్తోత్రం, నేను నా ఇంటి వారు అని చెప్పేసి అందరూ వస్తారు. కానీ ఆ భోజనాలు లేని కారణం చేత ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరిని ప్రేరేపించట్లా, బలవంతం చేయట్లా, రా అని చెప్పేసి చక్కగా వాళ్ళకి వండి పెట్టి ఇళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకి వండికి మీరే కూర్చొని తినకండి, ఇంకేమైనా కావాలంటే స్పెషల్ కూడా చేసుకొని తినండి అని చెప్పేసి వాళ్ళని దేవుని సన్నిధి కోసం బలవంతం చేయట్లా. ఎవరిని? కుటుంబ సభ్యుల్నే బలవంతం చేయట్లే. రా, తర్వాత మనం చూసుకుందాం, ముందు దేవుని సన్నిధి మనకు ముఖ్యం అని ఎవరైనా బలవంతం చేస్తున్నారా కుటుంబ సభ్యులంటే? ఎవరు బలవంతం చేయట్లేదు. నా మట్టుకు నేను వెళ్ళిపోతున్నాను చాలు, మీరు ఏమన్నా అయిపోతున్నా నాకు తెలియదు. భారం లేదు. ఏ భారం లేదు? నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి అనే భారము లేదు అంటాను నేను. భారం ఉంటే నువ్వేం చేస్తావు? నీ కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చి కూర్చోబెడతావు. పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళి అందరూ వెళ్ళిపోతున్నారు లేదా? ఎందుకు? పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి వెళ్తున్నారా? కాదు. ఎందుకు వెళ్తున్నారు పెళ్లికి? నేను నా ఇంటి వారు. ఎందుకండి? అమ్మా ఏమిటారు? నువ్వు రాసింది రాయింది ఎవరు అడుగుతున్నారు? రాయడానికి నువ్వు ఒక్కడు వెళ్ళినా సరిపోద్ది. అవునా కాదా? పెళ్లికి మన కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్తున్నాం? భోజనం ముఖ్యం, స్పెషల్ ఉంటుంది అక్కడ. అవునా కాదా? రకరకాలు ఉంటాయి, అది ముఖ్యం. మనం ఎంత రాస్తున్నాము, ఎంత రాయట్లేదు, ఎంత కానుకలు అడకిస్తున్నాము, అది కానుకల గురించి కూడా కాదు అసలు. వాళ్ళు ఏమని పెడతారు అని అంటే, వధువులను ఆశీర్వదించండి, వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అని పెడతారు. అవునా కాదమ్మా? అబ్బా, ఎంత 100% పాటిస్తారో ఈ మాట. దేవునికి మందిరానికి మాత్రం నువ్వు ఒక్కడే వచ్చే మిగిలిన వదిలేసేయమంటారా? ఇక్కడ కాదు అది. ఏమండి, అది ఇక్కడ కాదా? ఏమండి, నేను నా ఇంటి వారని వాక్యంలో ఉందా లేదా? ఏంటమ్మా? యెహోషువ మరి కొత్త నిబంధనలు లేదా? ఏమండి, లూదియా తన ఇంటి వారందరూ, తర్వాత అదే 16వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో నేను నా ఇంటి వారని చెప్పేసి ఎన్నిసార్లు లేదు అక్కడ. మరి ఇంటి వారందరి సంగతి ఏం చేద్దాం మరి మనం? ఏమండి, ఇంటి వారి సంగతి మనకు బాధ్యత లేదా, భారం లేదా? ఈ విషయంలో మాత్రం అంతగా భారం ఉండదు. కొంతమందికి ఉంటుంది, నేను కాదన్నా. ఎంత భారం ఉంటుందంటే, కక్కలేక, మింగలేక, చెప్పలేక, తిట్టలేక, తీసుకురాలేక ఎంత బాధపడతా నలిగిపోతూ ఉంటారు కొంతమంది. నాకు తెలుసు కొంతమంది ఏమైతే ఉంటారు, చెప్పే స్టేజ్ దాటిపోయింది, బలవంతంగా తీసుకురాలేం, చెప్తే వినరు. ఏం చేయాలి మరి? అటు చెప్పలేక, ఇటు మానలేక నలిగిపోయేవారు కొంతమంది ఉన్నారు. ప్రియమైనది, అది దేవునికి తెలుసు. వారి అంతరంగాలు, వారు ఎంత నలిగిపోతున్నారో, ఎంత భారం వారి హృదయాలలో ఉందో దేవునికి తెలుసు. కానీ దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. అది మాత్రము మనం జ్ఞాపకం చేసుకోవాలి, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వెంత నలిగిపోతున్నావో ఆయన చూస్తున్నాడు.
ఇంకా చెప్తున్నాను, నీకు నీ కుటుంబం పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల ఎంత భారం కలిగి ఉన్నావో, ఎంత భారం లేకుండా, బాధ్యత లేకుండా ఉన్నావో అది కూడా ఆయనకి తెలుసు. అర్థమైందండి? ఒకటే కాదు, ఎంత భారంగా ఉన్నావో అది చూస్తున్నాడు ఆయన. ఎంత బాధ్యత లేకుండా, భారం లేకుండా, పోతే పోతే నాకెందుకులే అని చెప్పి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి కూడా దేవునికి తెలుసు. అయితే ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ప్రియమైన దిద్ర, మన దేవుడు, మన ప్రభు ఎటువంటి వాడు అని అంటే ఆయన చెప్తున్నాడు కదా, నా కాడి మీ మీద ఎత్తుకోనండి, నేర్చుకోండి, నా కాడి మీకు సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది అని అంటున్నాడు ప్రభు. ఇప్పుడు కాడి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. కాడి గురించి నేను చెప్పాను. కాడి అంటే ఏంటని చెప్పాను? ఆజ్ఞలు. ఆజ్ఞల్లో ఆయన ఏమంటున్నాడు? ఒకటి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞల్లో ఆయన ఏమంటున్నాడు తెలుసండి? దేవుని బిడ్డలుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులుగా, క్రీస్తు కేంద్రితమైనటువంటి వ్యక్తులుగా మనం కొనసాగినట్లయితే మొట్టమొదట మనం నమ్మకస్తులంగా ఉండాలి. క్రీస్తును కలిగినటువంటి వారుగా మనం కొనసాగినట్లయితే, ఆత్మీయ జీవితంలో క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా మనకు ఉన్నట్లయితే మనం ఎలా ఉండాలి? మన జీవితంలో నమ్మకస్తులుగా ఉండాలి. గమనించండి ప్రియమైన, మన కుటుంబంలో మనం నమ్మకస్తులంగా ఉండాలి. కుటుంబం అన్న తర్వాత భార్య, భర్త, బిడ్డలు, అత్త, మామ, తల్లి, తండ్రి. అర్థమవుతుందండి? కుటుంబం అన్న తర్వాత అత్త, మామ, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అర్థమవుతుందా? ఈ 6 రిలేషన్స్ అక్కడ మనకు కనబడతాయి. ఎన్ని సంబంధాలు అక్కడ? 6. 1 అత్త, 2 మామ, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు. అర్థమైందండి? అయితే గమనించాలి, ఈ కుటుంబ వ్యవస్థలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అర్థమైందండి? మన బిడ్డలు, మన కుటుంబం మధ్య, అత్తమామల మధ్యలో కానివ్వండి, తల్లిదండ్రుల మధ్యలో కానివ్వండి, భార్య భర్తలు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, వీళ్ళ మధ్యలో మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మొట్టమొదట దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోనండి. నమ్మకస్తులుగా మనం కొనసాగితే మనకు అసలు భారమే ఉండదు కుటుంబంలో. గమనించండి, అందరూ నీకు సపోర్ట్ చేసేవాడుగానే ఉంటారు. అర్థమవుతుందా? నీవు నీ కుటుంబంలో నమ్మకస్తులుగా నువ్వు ఉన్నట్లయితే అందరూ నీకు సపోర్ట్ చేసేవాడుగానే ఉంటారు. ఎవరు బయట చేసినా, నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నీ కుటుంబ సభ్యులు మాత్రం నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. 1 నమ్మకత్వం కావాలి. రెండోది ఏం కావాలో తెలుసండి? రెండోది ఏం కావాలి? విధేయత కావాలటండి. విధేయత కావాలి. 1 నమ్మకత్వం కావాలి, రెండవది విధేయత కావాలి. మన కుటుంబాలలో గమనించండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాము. అక్కడ ఏమంటున్నాడు అనంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నమ్మకంగా ఉండటం చాలా కష్టమా? ఏమండి, నమ్మకంగా ఉండటం చాలా కష్టమా? చాలా కష్టమా నమ్మకంగా ఉండటం? మోసం చేయటం తేలికగా ఉంటుందా? నమ్మకంగా ఉండటం కష్టమా, లేకపోతే అపనమ్మకస్తులుగా ఉండటం కష్టంగా ఉంటుందా? నమ్మకంగా ఉండటం ఏ కష్టం కాదటండి. నమ్మకంగా ఉండటం కష్టం కాదట. ఇంకో రెండో మాట ఏమంటే విధేయత చూపించటం, అంటే లోబడటం. రాత్రి పెద్దోళ్ళు ఎవరు రాలేదు, కృప గారు వచ్చారు, ఇంకా ఈ ఎవరి బిడ్డలు వీళ్ళు వచ్చారు. రాత్రి దేవుని వాక్యంలోంచి మాట్లాడుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు అరట, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఆయన విధేయత అనేది మనకు లేదు, అసలు లోబట్టడం లేదు. విధేయత అంటే ఏంటో తెలుసండి? అవతల వ్యక్తిని గౌరవించడం విధేయత అంటే. నా మాట అర్థమవుతుందా? విధేయత అంటే ఏంటి? లోబడటం అంటే చాలా చీప్గా అనిపిస్తుంది. అంటే నేను అంత తక్కువ నేను అంత లోబడేవాడినా, లేకపోతే అది ఏదో ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. లోబడటం అంటే మాట చెప్తున్నాను, ఇతరులను గౌరవించడమే. అర్థమైందండి? లోబడటం అంటే మీకేదో మీ పరుగు పోతుందని కాదు.
మీ విలువ తగ్గిపోతుందని కాదు, మీకు తెలియదు, విలువ పెంచుకుంటున్నారు అంతే. ఎవరు లోబడతారో, లోబడటం అంటే ఏంటో తెలుసా? విధేయత చూపించడం అంటే ఇతరులను గౌరవించటం. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చారు, మీ అత్తగారు అనుకోండి, సహజంగా ఆ అత్త మామలు చాలా కొద్దిగా చులకనగా కనపడతారు. ఎవరికి? ఇటు అల్లుడికి కానివ్వండి, ఇటు కోడలకు కానివ్వండి. అల్లుడికి కోడలకి ఎవరు చులకగా కనపడతారు? అత్త మామలు కొద్దిగా చులకనగా కనపడతారు. ఏదన్నా మా అత్తగారు మామగారు ఏదైనా చెప్పారనుకోండి అల్లుడికి, మీ అబ్బాయిలు చెప్పొచ్చు కదా, నాకు చెప్తాడండి, మీ అమ్మగారు మీ నాన్నడు ఆయనతో అనలేదు. మళ్ళీ పెద్దగా మగ మనిషి ఏం చేస్తాడు? భార్య దగ్గరికి వచ్చో లేకపోతే ఇంకా వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళని చెప్తా ఉంటారు. అలాగే ఈ కోడలు కూడా అత్తమామలంటే కొద్ది చులకన. తల్లిదండ్రులు చూసినట్టు అత్తమామలు చూస్తారా? ఎందుకని? ఏమండి? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని బిడ్డలుగా మనం అలా చూడొచ్చా, అలా ఉండొచ్చా? ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, అత్తగారిని ఏమంటారండి? అబ్బా చూడండి, నేను అదే అంటున్నా. అబ్బా ఏమంటారు? మదర్-ఇన్-లా అంటాను. దేవునికి స్తోత్రం. మదర్-ఇన్-లా ఏమండి? అంటే అత్తగారంటే అంత చులకన కొంతమందికి. కానీ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ అత్తని నీ తల్లిలాగా చూడు అని అంటున్నాడు. నీ అత్తనే నీ తల్లిలాగా చూసుకో. వాడు నన్ను కూతురులాగా చూడట్లేదు, వాడు నన్ను కొడుకులాగా చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు. ముందు నువ్వు చేయవలసింది చెయ్యి. విధేయత అంటే ఏంటో తెలుసండి, ముందు మనం చెయ్యాలి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ముందు మనం చెయ్యాలి. వాడు చేస్తున్నారా చేయట్లేదా దేవునికి అప్పగించుకో. మనం చేయవలసింది మనం చెయ్యాలి. నీవు నీ అత్త మామలను నీ తల్లిదండ్రులాగా నువ్వు ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు కదా. అత్తమామను ప్రేమించొద్దా? పక్కకుండా ప్రేమించాలా? నా మాట అర్థమవుతుందండి. ఎందుకు మనకు భారం అయిపోతున్నాయి దేవుని ఆజ్ఞలు? ఎందుకు ఆయన కాడి మనకు భారం అయిపోతా ఉందంటే, మనకు ఆయన దాంట్లో అర్థం తెలియక, దాంట్లో ఆ సులువు మనకు తెలియకనే. నీ తల్లిదండ్రులాగా నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు, వాళ్ళ మనసు మార్చేస్తాడు. నిన్ను శత్రువులాగా చూడరు, నిన్ను కూడా సొంత కూతురులాగా సొంత కొడుకులాగా వాళ్ళు చూసుకుంటారు. అర్థమవుతుందండి. మనం చేయవలసింది చేయకుండా వాడు నన్ను చూడట్లేదు, వాడు నన్ను శత్రువుగా చూస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ మీద అంటామే కానీ నువ్వు చేయవలసింది చేస్తున్నావా? ఏమండి? మొట్టమొదట నేనేం చెప్పాను? మొట్టమొదట మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా వాళ్ళకి? మన కుటుంబ సభ్యులకు మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? రెండవది, మనం విధేయులుగా ఉంటున్నామా? విధేయత చూపిస్తున్నామా? అంటే మనం వాళ్ళని గనపరుస్తున్నామా, హెచ్చిస్తున్నామా? మనం లోబడే సంగతి వదిలేయి, మనం గనపరచాలి కదా. మరి గనపరుస్తున్నామా? ఇది గనపరచినందువల్ల మనకు చాలా భారం అనిపిస్తుంది. వాళ్ళు మనకు శత్రువులా కనపడుతున్నారు. నా మాట అర్థమవుతుందండి. ఎవరు? మన కుటుంబ సభ్యులే మనకు శత్రువులా కనపడుతున్నారు. మనం కనుక నమ్మకంగా ఉంటే, మనం కనుక వాళ్ళని గనపరిచే వారంగా ఉంటే, లేకపోతే దేవుడు ఎంత మనకు సహాయం చేస్తాడో తెలుసండి. వాళ్ళ హృదయాలు మార్చేస్తాడండి దేవుడు. తప్పకుండా దేవుడు అన్యాసుడు కాదు. దేవుడు తప్పకుండా కార్యములు జరిగిస్తాడు. కానీ మనం మాత్రము ఆడవైపు నుంచే రావాలనుకుంటాం, కానీ మనం చేయవలసింది మాత్రం చేయలేకపోతా ఉంటాం. ఒకటి నమ్మకత్వం కావాలట, రెండవది విధేయత కావాలి, మూడవది ప్రేమ చూపించాలి. దేవునికి స్తోత్రం. మూడవది ప్రేమ చూపించాలి. ఎప్పుడైతే ఈ మూడు మనం కుటుంబంలో చూపిస్తామో మనకి ఎవ్వరు శత్రువులు కాదు. ఇంకా ఇది చేసినప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఆయన కృప మనకు తోడుగా ఉంటుందట. దేవుని కృప మనకు తోడుగా ఉంటుందట. ఆ కృప ఏం చేస్తుందంటే ఆయన కాడిని మనకు తేలిక చేసేస్తుంది అంతే. దేవుని కృప మనకు తోడు కావాలి అంటే మనం నమ్మకస్తులుగా ఉండకుండా
మన కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించకుండా, వాళ్ళకు విధేయత చూపించకుండా, ఏమండి వాళ్ళని ప్రేమించకుండా ఉంటే దేవుని కృప మనకు తోడుండదు. నా మాట అర్థమైందండి. గమనించాలి. ఎందుకు మనకు భారం అనిపిస్తా ఉంది? ఎందుకు భారంగా ఉంటున్నాం మనము అని అంటే, ఇందాక ఒక మాట మనము పాత నిబంధనలు లేము. పాత నిబంధన ఇందాక ఒక మాట చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? ఇందాక కీర్తన చదివే కదా. ఒక కీర్తన ఒక మాట చూడండి, 3వ వచనం చదవండి. కీర్తనలు ఇందాక 38వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. 3:4 అనుకుంటా. 4 చదవండి. 3లో ఏముంది? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె. బరువు భారం అని కూడా నేను చూశాను ఒక దగ్గర. 2వ వచనంలో చూడండి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఎవరు చెయ్యటండి ఇది? దేవుని చెయ్యి. పాత నిబంధన కాబట్టి నిజంగానే దేవుని చెయ్యి భారంగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో ప్రభుని యేసు క్రీస్తు వారు మన మీద ఏ భారము పెట్టకుండా మీ భారము నాకు ఇవ్వండి అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసిన సమస్తమైన ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారం అంతా నాకు ఇవ్వండి అని అంటాడు. ఇప్పుడు గమనించండి, ప్రభు మన భారం మోస్తున్నాడా లేదా? చాలా మంది ప్రభుకి అప్పగించిన భారాన్ని వాళ్ళే మోస్తా ఉంటారు. ఇంతకుముందు పాస్టర్ గారు కూడా చెప్పారు, ఎవరో బండి ఎక్కించుకుంటే ఆ బండి మీద కూడా అవి మోసుకునే ఉంటున్నాడు, తల మీద పెట్టుకుని ఉన్నారట. అదేమంటే వద్దులే బాబు, నువ్వు నాన్నే ఎక్కించుకున్నా సార్, మరి ఇది కూడా నీకెందుకు అని చెప్పేసి. అవునా కాదా? ఏమి ఎక్కించుకున్నారు? మనిషి బరువు మోసుకుంటా వెళుతుందట నడుచుకుంటా. ఒక పెడల్ రిక్షా వచ్చింది. అమ్మ రాదా రా, ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే పొలం దగ్గర రా, కూర్చో అని చెప్పేసి అన్నాడట. ఆమె తల మీద అది పెట్టుకొని కూర్చోండి. పెడల్ రిక్షా మీద తల మీద ఆ బరువు తల మీదే ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూశాడట ఆయన. ఎందుకో చూస్తే ఏం తల మీద పెట్టుకున్నా, అమ్మ ఎందుకు తల మీద పెట్టుకున్నా, తీసి పక్కన పెట్టు. అది ఏ రిక్షా? అది పెడల్ రిక్షా అన్నాము. ప్లాట్ఫామ్ రిక్షా మీద అలా కూర్చోదాకా ఉంటుంది. ఆ మాటదట, వద్దులే బాబు, నన్ను ఎక్కించుకున్నావు అంతే సార్, ఇది నేను నా బుట్ట నేనే మోసుకుంటాను. బుట్ట ఏ బుట్ట అది? వారం. ఆ బుట్ట నిండా కూరగాయలు ఉన్నాయి. అమ్ముకునే ఆమె బేరాలకు వెళ్ళి ఆమె మోసుకొని వెళ్ళాలి కదా. అమ్ముకోగా తేలికైంది, ఎందుకంటే దాంట్లో తగ్గిపోతాను. అమ్ముకోకపోతే అమ్మ పడకపోతే వారం మోసుకొని తిరగాల్సిందే. ఎందుకు తెలిసిన మనిషి రిక్షా వాళ్ళు కూడా ఏది కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వద్దులే బాబు, నన్ను ఎక్కించుకున్నావు అంతే సారు, ఇది నేను మోసుకుంటానులే అంటారు. అంటే మన భారం మనమే మోసుకుంటాం. ఆమెకు తెలీదు, ఆమె పుట్టనే రిక్షా మోస్తుందని చెప్పేసి ఆమెకు తెలియదు. అయితే ఇప్పుడు చెప్పదలసిన మాట ఏంటంటే, ప్రియమైనది కదా, మన భారాలు మనమే మోసుకుంటా ఉంటాము, ప్రభుకి అప్పగించుకోము. ప్రభుకి అప్పగించుకోవటం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట విని ఆ ప్రకారంగా మనం కొనసాగటం. మన కుటుంబాలలో మొట్టమొదటిగా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనము మన కుటుంబ సభ్యులకు గౌరవించాలి. ఏమండి? ఆ తర్వాత మన కుటుంబ సభ్యులకి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించాలి. ప్రేమిస్తే తప్పకుండా మన కుటుంబ సభ్యుల పట్ల భారం మనకు ఉంటుంది. దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి, వాడు దీవెనకరంగా ఉండాలి, వారు వర్ధిల్లాలని మనం కోరుకుంటాం ప్రేమిస్తే. ప్రేమించకపోతే ఎవరెక్కడ పోతే నాకెందుకు లేదు, అవునా కదా? ప్రేమించకపోతే ఏం చేస్తాం? పోతే పని. ప్రేమించేవాళ్ళమైతే వాళ్ళ క్షేమం కోరుతాము, వారి ఆశీర్వాదం, వారి ఉన్నతని మనం కోరుకుంటాం. అన్నమాట అర్థమవుతుందండి. మన కుటుంబ సభ్యుల యొక్క క్షేమం మనం కోరుకుంటాము, వాళ్ళు వర్ధిల్లాలని మనం కోరుకుంటాము, వారు దేవుని సన్నిధిలో దీవెనకరంగా ఉండాలని మనం కోరుకుంటాం.
కనుక గమనించండి ప్రియమే, ఒక మాట, ఎప్పుడైతే ఇది ఒక ఆజ్ఞ, మనము ఆయన ఆజ్ఞల్లో ఒక మాట ఏంటంటే మనం నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా మనము విధేయులుగా ఉండాలంటే మనం హెచ్చించాలి, గణపరచాలి. మూడవది, మన కుటుంబ సభ్యులను మనం ప్రేమించాలి. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన కృప మనకు తోడుంచుతాడట. అప్పుడు ఈ నమ్మకంగా ఉండటం కావచ్చు, లేకపోతే విధేయత చూపించడం, లేకపోతే వాళ్ళని గణపరచడం కావచ్చు, వాళ్ళని ప్రేమించడం కావచ్చు, ఇది మనకు భారం అనిపించదు. దేవుని కృప మనకు ఎప్పుడైతే తోడుగా ఉంటుందో మనం చాలా వాళ్ళని ప్రేమిస్తామో, తప్పకుండా మన కుటుంబ సభ్యులు మనం గణపరుస్తాం. మన కుటుంబ సభ్యులకు మనం ఏం చేస్తామంటే వాళ్ళ పట్ల నమ్మకంగా ఉంటాం. ప్రియమైంది, నా మాట అర్థమైందండి. ఎప్పుడు దేవుని కృప మనకు తోడున్నప్పుడు, దేవుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, మొట్టమొదటిగా ఆయన చెప్పిన పని మనం చేసుకుంటూ పోవాలి. మన కుటుంబంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే కుటుంబంలో నమ్మకంగా ఉంటావో నువ్వు బయట కూడా నమ్మకంగా ఉంటావు. అర్థమైందండి. నీ కుటుంబ సభ్యులను గౌరవిస్తావో బయట వాళ్ళని కూడా నువ్వు గౌరవించగలుగుతావు. కొంతమంది కుటుంబ సభ్యులు అంటే చాలా చులకనగా చూస్తారు, బయట వాళ్ళు మాత్రం చాలా గౌరవపరుస్తూ ఉంటారు. అదేంటో తెలుసా, వాళ్ళకి తెలియదు, ముఖస్థుతి అనమాట అది. పైకి వాళ్ళు గర్భపరుస్తూ ఉంటారు, పక్కకు తిరిగి వేరే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని గర్భపరచలేరు, ఇంట్లో వాళ్ళని వీళ్ళు విధేయత చూపించలేరు, వాళ్ళకి ఎక్కడ చూపిస్తారు? మన అంతరంగంలో ఎరిగిన దేవుడు మన దేవుడు. మన కుటుంబంలో ఎలా ఉంటున్నామో, కుటుంబ సభ్యుల పట్ల మనం ఎలా ఉంటున్నామో దేవుడికి తెలుసు. నువ్వు నమ్మకంగా, నువ్వు విధేయతగా, ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు అటండి తన కృపను తోడు చేస్తాడట. ఆ కృప మన భారమంతా భరిస్తుందటండి. మీకు ఒక మాట చెప్తాను, ఒక మాట మీకు అర్థం అవడానికి చెప్తాను. పౌలు గారు ఎంతో పరిచర్య చేశాడు కదా. ఎవరు అడుగుతున్నారట, పౌలు గారు ఎంత పరిచర్య ఎలా చేసామంటే, నేను చేయలేదయ్యా, దేవుని కృప. నేనే పాటి వాడిని చింత చేయడానికి నేనేమి చేయలేదు, దేవుని కృపే చేసుకుంటూ వెళ్ళిపోయింది అని అంటాడు. అంటే దేవుని కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ చేసిందంతా దేవుని కృపే అని చెప్పేసి అని అంటాడు. అలాగే ఆ దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుంది, ఎవరి భారాన్ని సులువు చేస్తుంది, తేలిక చేస్తుంటే ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, విధేయత చూపిస్తారో వారికి ఆ దేవుని కృప తోడుగా ఉంటుంది. ప్రియమైనది గమనించాలి. దేవుని కృప మనకు తోడుగా లేకపోతే చిన్న విషయం కూడా మనకు చాలా భారంగా ఉంటుంది. ప్రియమైనది గమనించండి. చిన్న విషయం కూడా మనం కలవరపడిపోతాం. చిన్న విషయానికి మనకు తెలియదు. కానీ దేవుని కృప మనకు ఎప్పుడైతే తోడుగా ఉంటుందో, పర్వతం వచ్చి మీద పడతానో కూడా మనకు ఒక విశ్వాసం ఉంటుంది. దేవుడు నన్ను తప్పిస్తాడు, నన్ను కాపాడువాడు కునుకోడు నిద్రపోడు, నన్ను తప్పకుండా కాపాడతాడు. అది దేవుని కృప. ప్రియమైనది అర్థమైందండి. పర్వతం వచ్చి మీద పడిపోతున్నప్పటికీ ఈ వ్యక్తిలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలుసా, దేవుడు నన్ను కాపాడతాడు. అది రావట్లేదు, వస్తుందేమో అని భయపడేవాడు చాలా మంది. దేవుని కృప ఎవరికైతే తోడు ఉండదో, ఈ పరిస్థితి నా మీదకే వచ్చేస్తుందేమో, నా కుటుంబం మీదకే వచ్చేస్తుందేమో అని కలవరపడిపోతూ ఉంటారు. ప్రియమైనది ఎందుకు? వారికి దేవుని కృప తోడు లేదు. ఇప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది చేయాలి. ప్రియమైనది ఏం చేయాలని చెప్పాను? మొదటికి ఏం చేయాలి? ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. రెండవది విధేయత, అంటే వాళ్ళని గణపరచాలి, మనం హెచ్చించాలి. అత్తమామలకు ఇవ్వాల్సిన గౌరవం, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన గౌరవము, లేకపోతే నీ భర్తకి ఇవ్వవలసిన గౌరవము, నీ పిల్లలను చూడవలసిన విధానము తప్పకుండా నువ్వు చెయ్యాలి. అంతే. కొంతమంది పిల్లలను పట్టించుకోరు, తల్లులకు వదిలేసి వెళ్ళిపోతారు. అలాగని చెప్పేసి ఆడేమైనా పని చేస్తున్నారంటే మగవాడు కదా, చూసుకుంటుందిలే, ఏం చేస్తుంది, ఏం పని ఉంది, ఇంట్లోనే ఉంటుంది కదా, ఆ మాత్రం పిల్లలు చూసుకోలేదా అని మాట్లాడతారు కొంతమంది. నీకు బాధ్యత లేదా? చూసుకుంటారండి. బ్రదర్స్, పెళ్ళైన వాళ్ళు 1, 2, 3, 4 వెనకాల ఒక 4, 8 మంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు. మీకు బాధ్యత లేదా? మీరు కన్నా బిడ్డలు కాదా మీ బిడ్డలు? మీ బిడ్డలకి సేవ చేస్తే ఈరోజు మీరు చేశారనుకోండి, రేపు మీకు చేస్తారా? మీకు ఒక మాట చెప్తున్నాను, మనం ఏది విత్తుతామో అదే పంట మనం కోసుకుంటాం. ఈరోజు మీరు చెయ్యండి, మీ పిల్లలకి వాళ్ళు గుర్తుంచుకుంటారు. మీకు తెలుసో తెలీదు, వాళ్ళు గుర్తుంచుకుంటారు. వాళ్ళు మీకు చెప్పలేరు, కానీ ఆ యొక్క అనుభూతి వాళ్ళకు ఉంటుంది. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఈరోజు చాలా మంది మీకు చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను.
ఇది కుటుంబాల నుంచి వస్తుంది విషయం, ఈ భారం, ఈ బరువు, ఇదంతా. మీకు మాట చెప్తున్నాను, ఈరోజు తల్లిదండ్రులకు సేవ చేయలేనటువంటి బిడ్డలు, అర్థమైంది నా మాట? తల్లికి సేవ చేయలేక, తండ్రికి సేవ చేయలేక, ముఖ్యంగా ఈ సేవా పరిచర్య అనేది, హాస్పిటాలిటీ అంటారు దీన్ని, సేవా పరిచర్య అనేది, సేవా పరిచర్య. ఒక కుమార్తె తన తల్లికి సేవ చేయలేదా, పరిచర్య చేయలేదా? ఏమండి? ఒక కుమారుడు తల్లికి తండ్రికి సేవ చేయలేడా? ముసలితనంలో వచ్చి తల్లి మంచం మీద ఉంది, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ముసలితనం వచ్చి, వృద్ధాప్యంలో వచ్చి అతని తల్లి మంచం మీద ఉంటే అన్ని మంచంలోనే ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలి? సహజంగా ఎవరు చేయాలమ్మా? అమ్మలో మీతోనే అడుగుతున్నాను. ఒక తల్లి మంచం మీద ఉంది, అన్ని మంచంలోనే, లేవలేని స్థితి, ఎవరు చేయాలి? వృద్ధాప్యం ఎవరు చేయాలమ్మా? గట్టి చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి ముందు. అమ్మా, కొడుకు ఎవరుంటే వాళ్ళు. తల్లిదండ్రులు ఉన్న తర్వాత కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. వృద్ధాప్యంలో చెప్పాను కదా, వృద్ధాప్యంలో కూతురు దగ్గర ఉంటారా? కూతుర్లు ఉంటారు దగ్గరలో. అమ్మా, అలా ఏం చేస్తాడు? అలా ఆవిడ చేయకూడదు అంటావా? కోడలు చేయకూడదు అంటారా? ఎప్పుడు చేస్తుందంటే అత్తగారిని కూడా తల్లిలాగా భావిస్తే చేస్తుంది. అవునా కాదా? మీకు ఒక మాట చెప్తాను. నాకు తెలిసి ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక సహోదరుడు, వాళ్ళ అమ్మగారు చాలా సీరియస్, చాలా కాలంగా మంచంలోనే. వాళ్ళ అమ్మగారికి ఆయన ఎంత సేవ చేశాడో తెలుసండి. ఆయనే ఆమెకు స్నానం చేయించేవాడు. ఈ డైపర్స్ అంటారు కదా పిల్లలకి, ఆయనే మార్చేవాడు. ఇంకో సంగతి చెప్తాను మీకు. ఆయన లేనప్పుడు ఆయన భార్య తన అత్తగారికి అలాగే చేసేది. తన అత్తగారికి ఆయన ఏమనుకున్నాడు, మా అమ్మ కదా, నా భార్య చేయదేమో అని చెప్పేసి నేనే చేస్తానని పూనుకుని ఆయనే చేసుకునేవాడు, చెప్పేవాడు కూడా కాదు. చూసింది అలాగని చెప్పేసి మగ మనిషి ఎప్పుడు ఇంట్లో ఉంటాడా? ఉండడు కదా. ఆమె కూడా అంటే తన భార్య ఈయనకంటే కూడా ఎక్కువగా పరిచయం చేసింది అట్టండి. దేవుని స్తోత్రం. ఈయనకంటే కూడా ఎక్కువ పరిచయం చేసింది. ఎప్పుడైతే ఏమి పరిచర్య చేస్తూ ఉందో మీకు తెలీదు, ఆమె మాటలతో చెప్పలేక ఏడ్చేది, కన్నీళ్లు కారిపోయాడు. ఆ అత్తగారికి, ఆ అత్తగారి పరిస్థితి, కోడలు చేస్తుంటే, సేవ చేస్తూ ఉంటే, పరిచర్య చేస్తూ ఉంటే, ఆ అత్తగారు ఏమి అనలేక, మాట్లాడలేక, ఉద్యమం అని చెప్పలేక, లేకపోతే అమ్మ నీకు దండం పెడతా అని చెప్పేసి దండం పెట్టలేక, దండం పెడుతూ కూడా ఏడ్చేదండి, కన్నీళ్లు కారేటండి. ఎంత సేవ చేసినప్పుడు దేవుడు మర్చిపోతాడా? మర్చిపోవడం. ప్రియమైన మనము మన కుటుంబ సభ్యులను గౌరవించాలి, సన్మానించాలి, వాళ్ళకి పరిచయం చేయాలి. మనము గమనించండి, ఆ తల్లి నిజంగా ఎంత ధన్యురాలు అనుకోవచ్చు. ఆ తల్లి కొడుకుతోనూ కోడలతో కూడా పరిచయం చేయించుకోగలిగింది అని అంటే దేవుడి కృప ఎంత ఆమెకు తోడుగా ఉందనుకోవచ్చు. ఈరోజు కొంతమంది, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఎక్కడ మింది ఒక బ్రతికున్న తల్లిని తీసుకెళ్లి శ్మశానంలో విడిచిపెట్టి వచ్చారు. కొడుకులు, ఎంప్లాయీస్ బ్రతికున్న తల్లిని తీసుకెళ్లి శ్మశానంలో విడిచిపెట్టి వచ్చారు. ఏమనుకోవాలి వాళ్ళని? ఏమండి, గమనించండి ప్రియమైనది. ఈ మాటలు ఏదో చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ మనము పరిచయం చేసే వారంగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు ఎదుట మనం నమ్మకస్తులుగా ఉండాలి. మన కుటుంబ సభ్యులను గౌరవించేవారుగా, మన కుటుంబ సభ్యులను ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ప్రియమైనది
ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో దేవుని కృప మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తుంది. మన భారం అంతా ఆ కృప భరిస్తుంది. మీకు తెలుసో తెలియదు, మన భారం అంతా కూడా ఆ కృప భరిస్తుంది. ఆ కృప ఈ యొక్క కాడిని మనకు సులువుగా చేసేస్తుంది, ఆ భారాన్ని తేలికగా చేసేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కొంచెం లోపలగా వెళుతున్నటువంటి వాక్యం. ఇది పై పైన నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లా. దేవుని కృప గురించి నేను చెప్తున్నాను. ఆ కృప మనకు తోడు ఉండాలి అంటే ఒకటి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించడమే ఆజ్ఞలు గైకొంటాం. ఆయనను ప్రేమిస్తే తప్పకుండా మన కుటుంబ సభ్యులను మనం ప్రేమిస్తామో, మన కుటుంబ సభ్యులు ఎదుట నమ్మకంగా ఉంటామో, మన కుటుంబ సభ్యులను గౌరవిస్తామో, ఆదరిస్తామో, వాళ్ళని ప్రేమిస్తామో. ఇది చేసినప్పుడు దేవునికి చేసినట్టే. మనం దేవుని ప్రేమించినట్లే, దేవుని గణపరిచినట్లే, ఆయన ఎదుట నమ్మకంగా ఉన్నట్లే. దేవుని ఎదుట మన కుటుంబ సభ్యుల ఎదుట మనం నమ్మకంగా లేకపోతే 24 గంటలు మనం చూసేవాడు, 24 గంటలు మన గురించి తెలిసిన వాడు మనం ప్రేమించలేకపోయినా, మనం వాళ్ళ ఎదుట నమ్మకస్తులుగా లేకపోయినా, వాళ్ళని గౌరవించలేకపోయినా దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాం? ప్రేమేంది గమనించండి ఒకసారి. ఏమండి, 24 మన గురించి సమస్తం ఎరిగిన వారి ఎదుట మనం నమ్మకంగా లేకపోతే, ఏమండి మన గురించి సమస్తము తెలిసిన వారు మనం వాళ్ళని గౌరవించలేకపోతే, లేకపోతే వాళ్ళని ప్రేమించలేకపోతే దేవుడు మనం గమనించట్లేదా? దేవుడు తప్పకుండా మనల్ని గమనిస్తున్నాడు. ఏమండి, మనం చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఆయన కృప మనకు తోడుంచుతాడటండి. ఆ కృప మనం ఏం చేస్తుందో తెలుసా? వీటన్నిటి నుంచి కూడా సులువుగా మనం తేలికగా మనకు పైకి తీసుకొస్తుంది. మనం చేయటం ప్రారంభిస్తే వాడు మనకి ఎంతో రెట్టింపు చేయటం మొదలు పెడతారటండి. దేవునికి స్తోత్రం. మన పట్ల ఎంతో నమ్మకస్తులుగా ఉంటారు. మన కోసం వాడు ప్రాణం పెట్టాలని కూడా వెనకాడు. ముందు మనం చేయాలి. దేనిని బట్టి చేయాలి? ఎవరిని బట్టి చేయాలంటే ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తుని బట్టి ఆయన బిడ్డలముగా రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో కొనసాగుతున్నటువంటి వారంగా ఆయన కాడి మనం మోసే వారంగా ఉండాలి. ఏమిటి ఆయన కాడి? అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన కాడి. ఏమండి, ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞలు అంటే మొట్టమొదటి ఇది, నీ కుటుంబం నుంచి రా, నువ్వు నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం